ఒక్క నిమిషం. సో మరొకసారి జస్ట్ డబల్ సి. ఈజ్ మై వాయిస్ క్లియర్ అండ్ స్క్రీన్ ఈజ్ క్లియర్? రైట్, రెండు కరెక్ట్ గా ఉన్నాయి. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డియర్ ఫ్రెండ్స్, కార్డినల్ రూల్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మనము ఇంతకు ముందు చాలా సార్లు నేను చెప్పినట్టుగా ఒక డివైస్ కానీ, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా, లేదా ఏదైనా ఒక మిషన్ కానీ ఇంకోటి కానీ తీసుకున్నప్పుడు ఒకటి మాన్యువల్ అనేది ఇస్తాడు. సో ఎలా వాడుకుంటే, సో ఎటువంటి మనకి ఆప్షన్స్ కానీ ఇంకోటి కానీ దాన్ని ఎలా వాడుకోవాలా, సో దాని నుంచి మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి, ఏ పాయింట్లు ఎక్కడ ఉన్నాయి, సో ఏది ప్రెస్ చేస్తే ఎటువంటిది ఓపెన్ అవుతుంది అని చెప్పేసి మనకి కీ పాయింట్స్ అని, సో ఇన్స్ట్రక్షన్స్ అని ఒక మాన్యువల్ ఇస్తారు. ఏదే తీసుకున్నా కానీ, ఏ చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా, లేకపోతే ఒక చిన్న ఒక మొబైల్ అయినా పెద్ద మొబైల్ అయినా, ఏదైనా దానికి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే మనం లైఫ్ లో కానీ, సో మీరు ఎట్లా ఉంటే ఎట్లా చేంజ్ అవుతారు అనే దానికి కానీ కొన్ని కార్డినల్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో అది మీకు మనకు ఫుల్ ప్రూఫ్ కావాలా. సో కాబట్టే మొబైల్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఎక్కువగా ఛార్జింగ్ పెట్టకండి, దాన్ని అట్లానే పెడితే బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అని చెప్పి చెప్తుంటారు. కానీ అది మనం పెడుతున్నప్పుడు మనం గమనిస్తాము బ్యాటరీ లైఫ్ అనేది తగ్గింది అన్నట్టుగా. రైట్, బ్యాటరీ లైఫ్ తగ్గింది. సో అది ఎట్లా యూసేజ్ అనేది, అంటే కరెక్ట్ గా యూసేజ్ చేయనప్పుడు దాని నుంచి వచ్చే సమస్యలు అనేది మనం గమనించుంటాము. సేమ్ అట్లానే మన లైఫ్ లో కూడా మనం ఏదైతే చేయకూడదో అది చేస్తే డెఫినెట్లీ ఆ సమస్యలు అనేది మనకు వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి కార్డినల్ రూల్స్ లో చాలా ఇంపార్టెంట్. సో టు మేక్ యువర్ జర్నీ ఫుల్ ప్రూఫ్. సో మీ లైఫ్ లో ఏదైనా ఒక జర్నీ ఉంది, జీవిత ఒక మన జీవిత ప్రయాణంలో ఒక ఫుల్ ప్రూఫ్ అనేది ఉండాలా. ఎట్లా ఫుల్ ప్రూఫ్ సార్? సో ఒక ప్రూఫ్ అనేది మనకి కనపడింది అనుకోండి, మనం ఆ దారిలో వెళ్తాం. లేకపోతే సో ఎక్కడెక్కడో మిస్గైడ్ అయిపోతుంటాం, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాం. ఈ ఫుల్ ప్రూఫ్ ఏమంటే, నెట్వర్క్ ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఒక రీసెర్చ్ చేసి సో కొన్ని కార్డినల్ రూల్స్ అనేది పెట్టారు. జనాలు ఎక్కడ ఫెయిల్ అవుతారు, సో నెట్వర్క్ ఇండస్ట్రీకి వస్తారు, ఏదో ఒక ఎగ్జైట్మెంట్ తో వస్తారు. ఎగ్జైట్మెంట్స్ వచ్చి వచ్చి తర్వాత ఏమేమో చేసుకుని ఏమేమో అయిపోతారు. సో ఇట్లా కాకుండా కొన్ని కార్డినల్ రూల్స్ అనేటివి ఇప్పుడు పాటిస్తే ఫ్యూచర్ లో ఎలాంటి సమస్యలు ఉండవు. వాళ్ళ సక్సెస్ అంటే ఏంటనేది వాళ్ళు రుచి చూస్తారు. సో అట్లాంటి ఆ ఘట్టానికి చేరాలంటే, సో వాళ్ళు ఈ అబ్స్ట్రక్షన్స్ ని తట్టుకొని, లేకపోతే దీన్ని ఓవర్కమ్ చేస్తూ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకోకుండా వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఈ కార్డినల్ రూల్స్ అనేటివి ఈ ఫాలో కావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కరెక్ట్ గా ఫాలో అవుతారో డెఫినెట్లీ ఆ వ్యక్తి వచ్చేసి రీచ్ అవుతాడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కార్డినల్ రూల్స్: డోంట్ హర్ట్ ఎనీ వన్స్ ఈగో. చాలా మందిలో ఉంటారు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకంగా ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఉంటాడు. సో పుట్టుకతోనే ఒక రకంగా ఉంటాడు, మధ్యలో ఒక రకంగా ఉంటాడు, మళ్ళీ ఒక వయసు వచ్చేసరికి ఇంకో రకంగా ఉంటాడు. సో అది ఒక ఏజ్ ప్రభావం కావచ్చు, లేకపోతే వాళ్ళు వాతావరణ ప్రభావం కావచ్చు, ఒక్కొరు ఒక్కో రకంగా ఉంటారు. కొంతమంది దాన్ని వదిలేసి ఉండలేరు.
అందుకే ఈ గో అంటాం. సో ఈ అనేది తీసేయాలా, అప్పుడు గో అనేది ముందుకు వెళ్ళిపోతుంది. సేమ్ ఈగో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఈని తీసేస్తే ఆటోమేటిక్ గా ముందుకు మూవ్ అవుతారు. దట్స్ కాల్డ్ ఈ గో అంటాం. ఇంకోటి ఏమంటే, సో అటువంటి వ్యక్తుల్ని మనం గమనించినప్పుడు, సో మన టీంలో టీం మెంబర్స్ కానీ, టీం లీడర్స్ కానీ, అప్లైనర్స్ కానీ, డౌన్లైనర్స్ కానీ, ఎవరైనా నో ప్రాబ్లం. వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది మనం కొంతవరకు గమనించాలి. బీ అన్ అబ్జర్వర్. కొంచెం అబ్జర్వ్ చేయండి ఆ వ్యక్తి ఎలాంటి వాడు. సో ఓ ఈగోయిస్టికా, రైట్. సో అలాంటి వ్యక్తితో మనం ఎలా ఉండాలి, రైట్. ఇలాంటి వ్యక్తితో మనం ఎలా ఉండాలి. సో ఈగో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకాస్త మనం ఈగోను హర్ట్ చేయకూడదు అనమాట. ఈగోయిస్టిక్ గా ఉంటాడు, మనం ఇంకాస్త రెచ్చగొట్టకూడదు. సో మనం రెచ్చగొడితే ఏమవుతాం, మనం ఫెయిల్ అయిపోతాం. ఆ వ్యక్తికి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. సో ఆ వ్యక్తి అలానే ఉంటాడు. బట్ సర్టన్ టైం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి చేంజ్ అవుతాడు. మనం టైం ఇద్దాం, వదిలేద్దాం దాని గురించి. సో మీరు హ్యాపీగా ఉండాలా. సో ఆ వ్యక్తి నుంచి మనకి పని జరగాల, ఆ పని మనం ఎలా చేసుకోవాలా, రైట్. అది మన కాన్సన్ట్రేషన్ తప్ప. సో ఆయన్ని తగ్గించాలా, ఆయన ఈగో హర్ట్ చేయాలా, ఇలాంటివన్నీ మన పని కాదు అవన్నీ. అవన్నీ మన పని కాదు. అది వాళ్ళ పని, వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ పని. సో మన పని ఏంటి, మనకి పని జరగాల. సో ఎట్లా జరగాలని చేసుకోవడం మన ఇబ్బంది, మన పని. అలాంటప్పుడు సో వాళ్ళ ఈగో హర్ట్ చేసుకోకుండా చేసుకున్న ఎలా అని చెప్పేసి మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవాలా, కానీ వాళ్ళని సరి చేసే ప్రయత్నం చేయొద్దండి. వాళ్ళు మారరు. వాళ్ళు మారితే వెరీ హ్యాపీ. సో వాళ్ళకి మారే టైం ఇవ్వండి. సో వాళ్ళ పర్సెప్షన్ లో మనం ఆలోచించేస్తే వాళ్ళు మొదటి నుంచి అలానే ఉన్నారు. సో నా కోసమో నీ కోసమో ఇప్పుడు చేంజ్ అంటే కారు. ఎందుకు కావాలా, నేను మొదటి నుంచి ఇంతే. నా వర్త నా ప్రవర్తనే ఇలానే ఉంటుంది. సో నువ్వెవరు మార్చేదానికి అన్నట్లుగా మీకు డైరెక్ట్ గా చెప్పకపోయినా కానీ లోపల ఆ భావనలు అనేవి ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యక్తులకి జస్ట్ అప్రిషియేట్ చేయాలి, పొగడాల. సింపుల్ పొగడాల వాళ్ళు. సో సూపర్ సార్, యు ఆర్ రాకింగ్ సార్ అని చెప్పేసి సింపుల్ గా ఒక వర్డ్ పలికారనుకోండి, వాళ్ళు ఎక్కడ నువ్వు వాళ్ళు తప్పు అనుకున్నా గానీ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళు అవన్నీ గుర్తించరు. నేను ఈగోయిస్టిక్ గా ఉన్నాననేది గుర్తించరు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళ ఈగోని మనం హర్ట్ చేయకూడదు. సో నువ్వు ఈగోయిస్టిక్, నీకు అలా ఉంది, ఇలా ఉంది, ఇలాంటివన్నీ మనం ఏమైనా వర్డ్స్ ఉపయోగించామనుకోండి, అది నెగిటివ్ గా మనకే రిటర్న్ గా వచ్చేస్తుంది. అది నెగిటివ్ గా మనకే రిటర్న్ వస్తుంది. ఎవరికైనా మంచి చెప్పకపోతే, సో ఇది కాదు ఇది అని చెప్పకపోతే, నువ్వా నాకు చెప్పేవాడు. సో నువ్వు నిన్న మొన్న వచ్చినావు. నేను 20 years ఇండస్ట్రీ, 20 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నా, 20 సంవత్సరాల నుంచి నెట్వర్క్ లో ఉన్నా. ఏంటి బ్యాంక్ బ్యాలెన్స్ చూపి అంటే జీరో ఉంటది, మనకు తెలుసు అవన్నీ. అయినా కానీ మాట్లాడేది మాత్రం కోట్లు. ఆడ ప్రవర్తన ఏమైనా ఉందంటే రూపాయలు, సింపుల్, అంత వేరేది ఏముండదు. అది మనకి తెలిసి ఉంటుంది, అయినా కానీ మనం మాట్లాడాలా అని చెప్పేసి మాట్లాడతాం. సో దాన్ని అవాయిడ్ చేద్దాం. సో ఆ వ్యక్తిలానే ఉండనిద్దాం. సో వాళ్ళ ఈగోని హర్ట్ చేయకూడదు అనమాట, రైట్. నెక్స్ట్ వచ్చేసి, డోంట్ కీప్ ఎనీ రిలేషన్షిప్ విత్ అదర్ స్పౌస్. మై డియర్ ఫ్రెండ్స్, చిని క్లోజ్ చేయమ్మా. డోంట్ యు నో, do not keep any relationship with other spouse. This is very 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 important. మీరు సో వేరే అదర్స్ దగ్గర, సో ఎనీ ఫిజికల్ రిలేషన్షిప్, సో ఏదైనా ఉందనుకోండి, డెఫినెట్లీ. సో ఇక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా. ఒక పక్క పబ్లిక్ ఏమనుకుంటారో అనేది మెయింటైన్ చేసుకోవాలా, తర్వాత టీం ఏమనుకుంటుందనేది మెయింటైన్ చేసుకోవాలా, తర్వాత సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలా, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలా. ఒక ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది అంటే వాళ్ళు దాని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏదో ఉంటుంది. నీ నుంచి ఫేవర్స్ ఉండొచ్చు, నీ నుంచి లగ్జరీస్ ఉండొచ్చు, నీ నుంచి ఇంకా సమ్ ఏదైనా ఉండొచ్చు. సో ఇవన్నీ మేనేజ్ చేయాలంటే ఇది ఓవర్ బర్డెన్ అయిపోతుంది. ఫిజికల్ రిలేషన్షిప్ లో చాలా ఓవర్ అయిపోతుంది. సో ఉండే స్పౌస్ ని లాయల్టీ, హానెస్టీగా అనిపించుకుని ఇంతవరకు, తర్వాత ఏదైనా ఫిజికల్ రిలేషన్షిప్ ఉందనుకోండి, టూ సైడ్స్ రిలేషన్షిప్ కట్ అవుతాయి. సో అవతల మీకు కన్ఫ్లిక్ట్స్ అంటే ఒక ఒక టైప్ సమస్యలనే స్టార్ట్ అయితే, ఈ ఫ్యామిలీలోనే స్టార్ట్ అవుతాయి, ఆ ఫ్యామిలీలోనే స్టార్ట్ అయిపోతాయి.
తర్వాత బిజినెస్ లోనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం మీ ఫ్యూచర్ అనేది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది, ఎక్కడ స్టక్ అవుతుందో తెలియదు. సో వీళ్ళందరినీ చూసుకుంటూ మీరు ఏదో దొంగతనంగా చేసేటువంటి పనినే సో ఈ యొక్క రిలేషన్షిప్ అంటారు. సో వేరే వ్యక్తుల దగ్గర ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం. ఫర్ సపోజ్ భర్త అయితే వేరే వాళ్ళ భార్య దగ్గర, లేకపోతే భార్య అయితే వేరే వాళ్ళ భర్త దగ్గర, ఇలాంటి ఫిజికల్ రిలేషన్షిప్స్ ఏదైనా పెట్టుకున్నారనుకోండి, ఫ్యూచర్ లో ఏమవుతాయంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ అంటూ పక్కా అవుతాయి. మీరు రాసి పెట్టుకోండి కావాల్సిందే. సో అలాంటి విషయాల్ని మీరు ఎంకరేజ్ చేయకండి. అలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే దూరం పెట్టుకోండి. సో ఇది మీ మంచి కోసమే చెప్తున్నా, మీకు తెలియదు సో ఫ్యూచర్ లో ఎలా ఉంటుందని చెప్పేసి నేను చెప్పే చిన్న ఎగ్జాంపుల్. దీని నుంచి స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఏం చేయాలో తెలియదు. అక్కడ ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ, బిజినెస్, తర్వాత పబ్లిక్ ని ఎట్లా ఫేస్ చేయాలా. సో ఎవడోడు వస్తాడు నువ్వా చెప్పేది అంటాడు మధ్యలోన. సో అంతా అక్కడ వరకు ఉండేదంతా అక్కడ నుంచి క్లోజ్ అయిపోతుంది. సో ఎన్ని రకాల టార్చర్స్ అంటే అన్ని రకాల టార్చర్స్. ఒక టైంకి ఎందుకురా నేను ఇది చేశానా ఇట్లా పని చేశానా అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. అయినా ఆ టైంకి ఎన్నో జరగాల్సినవి జరిగిపోయింటే అప్పుడు సర్దిద్దుకోవాలంటే కాదు, ఒక మార్క్ అనేది పడిన తర్వాత మళ్ళీ దాన్ని తుడుచుకోవాలంటే కాదు. మార్క్ అనేది పడినాక అది శాశ్వతంగా పోదు అది. సో ఆ మార్క్ అనేది ఉంటుంది. చూసే బయట వ్యక్తులు చూసే కోణం కానీ డిఫరెంట్ గా ఉంటుంది. ఓ ఈ వ్యక్తి ఇలాంటి వాడు, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి బయట వాళ్ళ అలా కొంచెం ఆలోచించేసేటువంటి తత్వం ఉంటుంది వేరే వాళ్ళలో. కాబట్టి డోంట్ కీప్ ఎనీ రిలేషన్షిప్ విత్ ద అదర్స్ స్పౌస్, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్, డోంట్ డూ ఎనీ ఫైనాన్షియల్ డీలింగ్ విత్ ఎనీబడి ఇన్ ద నెట్వర్క్. డబ్బులు ఇప్పించుకునేది కానీ తీసుకునేది కానీ రెండు విషయాల్లో టీమ్స్ లో ఏమాత్రం చేయకూడదు. ఎయిదర్ అప్ లైనర్ నుంచి కానీ డౌన్ లైనర్ నుంచి, లేకపోతే స్టాక్ పాయింట్ల నుంచి కానీ ఇంకొక వ్యక్తి నుంచి కానీ. సో మీరు ఏదైనా లావాదేవీలు ఉన్నాయంటే బయట వ్యక్తులతో ఉన్ని కానీ, సో టీంలో ఉండే వాళ్ళు కానీ స్టాక్ పాయింట్లలో ఉండే వాళ్ళతో కానీ, సో సార్ రేపిస్తాను మొరనాడిస్తాను, రైట్? మీరు నమ్మలేరా, సో నేను నీ టీమే సార్, రైట్? మీరు అంత మాత్రం హెల్ప్ చేయలేరా? సో ఇట్లాంటి చిన్న చిన్న వర్డ్స్ మనకి వినపడుతూ ఉంటాయి. ఇది కాదు. సో ఆ వ్యక్తికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక టీం లీడర్ కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. సో ఆ వ్యక్తి దాన్ని కవర్ చేసుకునే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. అయినా మనం మన మన పర్సెప్షన్ ఒకటే చూస్తాం, మన కష్టం ఒకటే చూస్తాం. మనం ఏం చేస్తాం, డబ్బులు అడుగుతాం. ఎవరిని అడుగుతాము, ఒక టీం లీడర్ని అడగచ్చు, లేకపోతే కింద ఉండే టీం వాళ్ళని అడగచ్చు. సో రేపు ఇస్తాను మరునాడు ఇస్తాను, కొంచెం అంతో ఇంత హెల్ప్ చేయండి, చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అది దానికి కావాలా దీనికి కావాలా, ఈ రోజు ఏం రాలేదు, చెక్ రాలేదు, లేకపోతే ప్రోడక్ట్ పోలేదు, తర్వాత నేను మీటింగ్ పోలేదు, వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లాంటివన్నింటికి మనం మన సమాధానం ఏంటంటే సింపుల్ గా ప్రతిదానికి ఒక ఫైనాన్షియల్ క్రిటిసిజం అనే ఉండే ఉంటుంది. దానికి ఏం చేయాలంటే ముందే ప్రిపేర్ అయ్యండి. సో డబ్బులు అడుక్కోకుండా మేనేజ్ చేసుకోవడం ఎలా, సింపుల్ గా డైలీ సేవింగ్స్ ప్లాన్. డైలీ మీరు సమ్ అమౌంట్ అర్న్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం వల్ల సో మీకు ఇలాంటివన్నీ కవర్ అవుతాయి. సో వేస్ట్ గా ఉండే ఖర్చులు తగ్గించుకోవడం వల్ల సో ఇలాంటి సమస్యలు రావు. నేను చూస్తుంటా, వాళ్ళు తీసుకునేది 10,000 రూపాయలు ఇన్కమ్ అయితే వాళ్ళు మెయింటైన్ చేసేది 1,00,000 రూపాయలు ఉంటుంది, మొబైల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ. సో అలాంటప్పుడు ఏమవుతాయంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. తద్వారా ఏమని చేస్తారు, సో టీమ్ లీడర్స్ నో ఇంకొకరినో అడుగుతారు. కరెక్ట్ టైంకి వాళ్ళు ఇవ్వకపోతే సో ఫ్యూచర్ లో ఏమవుతుందంటే వీడు డబ్బులు ఇప్పించుకుంటాడు, తర్వాత ఏం చేస్తాడు, వాని చుట్టూ తిప్పించుకుంటాడు అని చెప్పేసి భావన ఏర్పడుతుంది. అది సింపుల్, అక్కడితోనే వెళ్ళిపోదు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఇంకొక వ్యక్తి దగ్గర చెప్తాడు. ఏం చెప్తాడు, డబ్బులు తీసుకున్నాడు ఈ వ్యక్తి, అసలు నాకు ఈకోకుండా ఫోన్ ఎత్తుకోకుండా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా, ఫోన్ కట్ చేసుకుంటా, నాకు కంటికి కనపడకోకుండా తిరుగుతున్నాడు. ఇక్కడ రిలేషన్షిప్ ఎలా అవుతుంది, ఇక్కడ టీం వర్క్ పాయ్, ఇక్కడ బిజినెస్ పాయ్, రిలేషన్షిప్ పాయ్, రైట్? ఒక నమ్మకం అనేది పాయ్. సో ఇలా అన్ని రకాల అయినటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి కలుగుతాయి. కాబట్టి మనం టీంలో ఎటువంటి లావాదేవీలు చేయకూడదు. సో రేపు ఇస్తాను సార్ మర్నాడు ఇస్తాను సార్, రైట్? మీకు ఇచ్చేంత గుణం ఉందా, వెరీ హ్యాపీ. సో ఇవ్వండి, ఇస్తే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. అలాంటి తత్వం ఉండే వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పని చేయాలి, కానీ లేకపోతే ఎవరు చేయకూడదు. సో నేనేంటంటే, సో నేను నా అనుభవంలో ఎన్నో చూశాను. నేను ఇచ్చాను, ఓకే అనేసుకున్నాను.
లేదు ఇవ్వాలనుకునే టైంలో ఇచ్చేస్తాను, ఓకే, దాని గురించి నేను పట్టించుకోను, ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు. రైట్. లేదు, మీరు జస్ట్ నో అని చెప్తే ఇంకా వెరీ హ్యాపీ. సో అప్పుడు మాత్రమే వాళ్ళు ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళు సస్టైన్ అవుతారు, నో ప్రాబ్లం. బట్ నో అని చెప్పే విధానంగానే మీకు తెలవాలి. రైట్. సో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరుపుకోకుండా దీన్ని చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఫ్యూచర్లో ఏదో ఒక సమస్యలు అనేది లీడ్ చేస్తారు. అంటే చిన్న చిన్న సమస్యలు మనం యాడ్ చేసుకోవడం వల్ల ఒక పెద్ద ఫైల్ అయిపోతుంది, వస్తూ వస్తూ వస్తూ. సో ఇది మీ బిజినెస్ కి ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి. కాబట్టి డీలింగ్ విత్ ఎనీబడి ఇన్ ద నెట్వర్క్ విత్ ఫైనాన్షియల్లీ, సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఇట్స్ వెరీ క్రూషియల్ పార్ట్. సో దీన్ని చాలా ప్రత్యేకంగా తీసుకుని మనం ఎట్లా ఉండాలో, ఎలా ఉండాలో అది అలా చేసుకుంటే చాలా బెటర్. సో ఎక్స్పెక్ట్ చేయకోకుండా మనం ఎట్లా సంపాదించుకోవాలనేది చాలా మనం నేర్చుకోవాల్సింది. అండ్ డు నాట్ డిస్కస్ యువర్ బిజినెస్ ఆర్ పాస్ ఎనీ నెగిటివ్ టు యువర్ డౌన్ లైన్ ఆర్ క్రాస్ లైన్. మన బిజినెస్ లో ఎప్పుడైనా కానీ మన టీమ్స్ ఉన్నాయి, లెఫ్ట్ టీమ్ కానీ, రైట్ టీమ్ కానీ, ఏ టీం అయినా కానీ, లేకపోతే ఇంకా అదర్ వేరే ఇంకొక నెట్వర్క్ మీన్స్ వేరే వాళ్ళ టీం. ఫర్ సపోజ్ ఇప్పుడు పాండురంగ సార్ ఉన్నాడు, రైట్. ఇప్పుడు ఇంకొక టీం ఉంది. ఇప్పుడు నిన్న మీరు చూసింటారు, ఇంకొక టీం కర్ణాటక టీం వచ్చి ఉంటుంది. సో కర్ణాటక టీం, ఆంధ్ర టీం, సో ఇలా వేరే వేరే వ్యక్తులు దొరుకుతారు అనుకోండి. మీరేం చేయాలంటే పాస్ చేయకూడదు. ఎటువంటి నెగిటివ్స్ ఉన్నా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి పాస్ చేయకూడదు. అది ఏదైనా డిస్కస్ చేయాలనుకున్నా మీరు అప్లైనర్ దగ్గర చెప్పాలా కానీ కింద వాళ్ళ దగ్గర అస్సలు మాట్లాడకూడదు. అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సో నాకి కానీ, ఇంకొకరికి కానీ, ఇంకొకరికి కానీ. సో నేను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, అసోసియేట్స్ అంతా చాలా మంది ఉన్నారు ఇక్కడ. పాండు సార్ ఉన్నాడు. సో మీకన్నా చాలా పాత వ్యక్తి నాకు తెలిసినట్టు. నెగిటివ్స్ మాత్రం నేను ఎప్పుడు కింద వాళ్ళకి చెప్పాను. ఏదైనా నెగిటివ్ ఉంటే నా అప్లైనర్ దగ్గర డిస్కస్ చేసుకుంటాను, దాన్ని సొల్యూషన్ తీసుకుంటాను, పాస్ ఆన్ చేస్తాను తప్ప. సో నెగిటివ్స్ అనేది నా కింద టీంలో ఎప్పుడూ చెప్పను, పక్క వ్యక్తికి కానీ చెప్పను, పక్క వ్యక్తికి కానీ డిస్కస్ చేయను. సో ఇట్ ఇస్ ఏ డేంజరస్. ఒక ఏదైనా పండు చెడిపోయింది అనుకోండి, చుట్టూ ఉండే పండ్లంతటినీ చెడిపోతుంది, పండ్లన్నీ చెడిపోతాయి. సో అట్లా సేమ్ ఒక నెగిటివ్ అనేది చిన్నగా స్టార్ట్ అయింది అనుకోండి, మొత్తం అంతా చెడిపేస్తుంది, ఈ రోజు కాకపోతే రేపు చెడిపేస్తుంది. సో అట్లా కానీయకుండా ఏం చేయాలా? సో మనము నెగిటివ్ న్యూస్ అనేది చాలా వరకు స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయకూడదు. సో అలాంటిది ఉందా, దాని క్లారిటీ తీసుకోండి, ఏంటి ఆ నెగిటివ్ అని చెప్పేసి క్లారిటీ తీసుకోండి. ఎవరి దగ్గర? కింద వాళ్ళ దగ్గర, పైన వాళ్ళ దగ్గర. మీకు తెలుసో తెలీదో కింద నెట్వర్క్ లో నెగిటివ్ అనేది మీరు స్ప్రెడ్ చేస్తే అదే మీకు బ్యాక్ వచ్చేస్తుంది, వచ్చి మీకే చెప్తుంది, నువ్వు చేసినావు, నువ్వు ఆ పని చేసినావు, ఈ పని చేసినావు, అట్లా చేసినావు, ఇట్లా చేసినావు, వాళ్ళతో చేయించినావు, ఇట్లా చేసినావు. ఇట్లనే చెప్తారు వాళ్ళు. ఎందుకు చెప్తారు? నువ్వు చేసిండేదే, నువ్వు నాటినటువంటి విత్తనమే నీకే వచ్చేస్తుంది, అది సింపుల్, వేరేదేంలా. నువ్వు ఎట్లా పెంచితే అట్లా ఉంటుంది నీ టీం. సో కాబట్టి నెగిటివ్స్ అనేది స్ప్రెడ్ కాకూడదు. సో ఇంకోటి, టాకింగ్ బిహైండ్ పీపుల్, అంటే వెనక, వాళ్ళ వెనక మాట్లాడడం వెరీ 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 ఇంపార్టెంట్. సో నువ్వు వాళ్ళ వెనక మాట్లాడాలంటే వాళ్ళ మంచి మంచి మాట్లాడితే వెరీ హ్యాపీ. ఏమాత్రం చెడ్డ గురించి మాట్లాడావా, అయిపోయా, అక్కడి నుంచి నీ ఇంతవరకు పెట్టుకునేటువంటి ఇమేజ్ తగ్గిపోతుంది. నువ్వు బయట వ్యక్తుల గురించి, సో నీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఇంకొకరి దగ్గర కానీ నువ్వు మంచిగా మాట్లాడావా, సో వాళ్ళని అప్రిషియేట్, పొగుడుతూ ఏదైనా మాట్లాడావా, వాళ్ళ మంచితనం గురించి మాట్లాడావా, వెరీ హ్యాపీ. నీ అంత, అంటే నీ అంత మంచి లీడర్ ఎవరు ఉండరు, రైట్. బట్ అదే ఏదైనా చెడ్డగా మాట్లాడావా వేరే వ్యక్తి గురించి, సో వాళ్ళ వెనక మాట్లాడడం అంట, వాళ్ళకి డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా సో వాళ్ళ వెనక మాట్లాడడం. సో అలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అదే నువ్వు మాట్లాడిండే నెగిటివ్ సేమ్ మళ్ళీ ఆ వ్యక్తికి, సో ఆ వ్యక్తినే చెప్పొచ్చు, లేకపోతే ఇంకొకటి ద్వారా వాళ్ళకి విషయం తెలవచ్చు. సో అప్పటి వరకు ఉన్నటువంటి రిలేషన్షిప్ అక్కడ స్పాయిల్ అవుతుంది. మీకు తెలియదు, మీకు తెలియదు, కానీ మీరు అనుకుంటారు నేను ఎవరికి చెప్పలేదు కదా, నాకు చాలా నమ్మకమైనటువంటి వ్యక్తికి చెప్పినాను కదా సీక్రెట్స్ అనుకుంటారు. కానీ అది అలా ఉండదు. మనిషి ఎట్లా అంటే ఎప్పుడెప్పుడు బయటికి చెప్తామా, ఎప్పుడెప్పుడు ఆ వ్యక్తి దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు ఇంకాస్త కొంచెం యాడ్ చేద్దామా దాంట్లోకి, కంప్లీట్ ఉన్నది లేనిది అంతా చెప్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీ మంచి కోరేవాడు బాగుంటాడు, ఎప్పుడైతే నీ గురించి కొంచెం తక్కువ చేసుకుని నిన్ను స్మాష్ చేసుకోవాలనే వ్యక్తి ఇంకాస్త యాడ్ చేసి ఆ వ్యక్తి అక్కడ చెప్తాడు.
ఇట్లాంటి సందర్భాలు నేను ఎన్నో గమనించాను. సో వ్యక్తులు ఎలా ఉంటారని చెప్పేసి. సో కాబట్టి సో వెనక మాట్లాడేటువంటి విషయాల్ని మనం తగ్గించుకోవాలా. మాట్లాడితే ఎట్లాంటివి మంచిగా మాట్లాడాలా, కానీ సో ఆ వ్యక్తి ఇక్కడ లేడులే, మనం చెడ్డ మాట్లాడినా ఆ వ్యక్తికి దొరకదులే విషయం అనుకుంటాము, కానీ ఈ రోజు కాకపోతే రేపు ఆ రోజు అనుకుంటాడు. లేదా మీరు ఎవరికైతే చెప్తున్నారో ఈ వ్యక్తి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అంటే, సో నేను ఇక్కడ పక్కన పోయిన తర్వాత నా గురించి కానీ ఈ వ్యక్తి మాట్లాడతాడు, ఈ వ్యక్తి మంచివాడు కాదని చెప్పేసి అక్కడ ఒకటి లేబలింగ్ పెట్టుకుంటాడు. అంటే ఈ వ్యక్తి చెడ్డ వ్యక్తి, ఈ వ్యక్తి పనికిరాని వ్యక్తి, ఈ వ్యక్తితో మనకు ఉపయోగం లేదు అని చెప్పేసి ఆయన కానీ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది, ఓ లేబలింగ్. సో ఈ వ్యక్తికి ఈ ఒక మార్క్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాడు. సో కాబట్టి మనం ఎవరు వెనకైతే మాట్లాడుతున్నామో అది మంచి అయి ఉండాలి, కానీ చెడ్డ అస్సలు ఉండకూడదు. లేదు ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, మీరు డైరెక్ట్ వ్యక్తి దగ్గరే మాట్లాడండి, కానీ పక్క వాళ్ళ దగ్గర మాట్లాడకండి. ఎప్పుడైతే పక్క వాళ్ళ దగ్గర మాట్లాడతారనుకోండి, అక్కడి నుంచే స్పాయిల్ అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, డు నాట్ డూ ఎనీథింగ్ ఫస్ట్ టైం వితౌట్ చెకింగ్ యువర్ అప్లైన్. సో మొదటిసారి ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటారు, ఒకటి మీటింగ్లు కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఏదైనా కానీ. సో ఒక అప్లైనర్ గా మిమ్మల్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఉంటాడు. సో ఆ వ్యక్తికి తెలియజేయండి అంతే, వేరేది ఏం లే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అంతే సింపుల్ గా, సార్ మేము మీటింగ్ అనుకున్నాం, వెరీ హ్యాపీ. ఆ వ్యక్తి నాకు చెప్పి చేస్తున్నారా, వెరీ హ్యాపీ. అంతే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అంతే. సింపుల్, ఏం పెద్దగా ఉండదు అక్కడ. సో కొన్ని తెలియకోకుండా కొన్ని విషయాలు చేస్తాం అనుకోండి, ఓ నాకు తెలియకోకుండా ఏమేమో చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి కొంతవరకు ఆ వ్యక్తి ఫీల్ కావచ్చు. ఎందుకు, మొదటి నుంచి డే వన్ నుంచి మీ దగ్గర తిరిగి ప్లాన్ చెప్పి ప్రెజెంటేషన్స్ ఇచ్చి, తర్వాత డెమోస్ చూపించి, టెస్టిమోనీస్ చూపించి, గ్రోత్ అనేది చూపించి, రిజల్ట్స్ అనేది ఎక్కువగా చూపించి, సో అందరి దగ్గర కలిసి మెలిసి ఎట్లా ప్లాన్ చేయాలని చూపించి ఇవన్నీ చేసింటాడు. బట్ ఆ వ్యక్తిని వదిలేసి మీరు ఏదైనా చిన్న ప్రయత్నం చేసినా గానీ ఆ వ్యక్తికి హర్ట్ అనిపిస్తుంది. ఎందుకు, సో నేను ముందుండి చేసిండేవాడిని అట్లీస్ట్, అంటే మీరు అట్లా అని అనుకోరు, కానీ సో ఒక చిన్న మీటింగ్ అయితే నా వరకు నేను కొంచెం సపోర్టివ్ గా చేస్తూ, నాకు తెలిసిన విషయాలు ఇంకాస్త యాడ్ చేస్తూ వాళ్ళని ముందుకు తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను కదా. సో కొత్త వాళ్ళు ఏం చెప్పగలరు అని చెప్పేసి కొంతవరకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో మీరే చేసే ప్రయత్నంలో ఫెయిల్ కావచ్చు, కొంచెం నన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేపిస్తాను కదా అని చెప్పేసి ఆలోచనలో ఉంటాడే, కానీ ఆ మాదిరి ఈగో కాదు, ఇంకోటి కాదు. మాక్సిమం నాకు తెలిసినంత వరకు అట్లాంటివి ఉండవు, కానీ వాళ్ళు చేసే ప్రయత్నాల్లో ఫెయిల్ కాకూడదు, నన్ను ఇంక్లూడ్ చేసుకుంటే నాకే చెప్తే సో నేను ఇంకాస్త మెరుగుపరిచే ప్రయత్నం చేస్తానని చెప్పేసి లోపల వాళ్ళ ఇంటెన్షన్ ఉండొచ్చు అలా. సో కాబట్టి అప్లైనర్ తెలియకోకుండా ఏ పనులు చేయొద్దండి. జస్ట్ ఒక మెసేజ్ ఇవ్వండి, సింపుల్, ఫినిష్. సార్ సో అండ్ సో ఇలాంటి మీటింగ్, సో అండ్ సో ఇక్కడ మీటింగ్ చేద్దాం అనుకున్నాను, లేదు ఒక మంచి స్ట్రాటజీ ఇట్లా చేయాలనుకుంటున్నాను, చెప్పండి, సింపుల్. సో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా కానీ సో చెప్పండి. సో ముందుకు వెళ్తూ ఉండండి. అండ్ మై డియర్ ఫ్రెండ్, డూ రైట్ యూజ్ ఆఫ్ యువర్ అప్లైన్. అప్లైన్ ని సరిగ్గా ఉపయోగించుకునే పని చేయండి. ఎట్లా వాడుకోవాలి, చిన్న చిన్న దానికి వాడుకోకండి ప్లీజ్. ఎందుకంటే ఒక చిన్న హోమ్ మీటింగ్ మీ అప్లైన్ వాడుకోము, ఇంకో చిన్న మీటింగ్ దానికో అప్లైన్ వాడుకోవడము, ఇలాంటివి చేయకూడదు. సో మీరు చేయగలనటువంటివి మీరు చేయండి. మీరు అంటే ఇంకొక వ్యక్తి సహాయం కావాలా అని ఎక్స్పెక్ట్ చేస్తారు, అప్పుడు మీ అప్లైన్ వాడుకోవాలా, ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకోవాలా. సో అన్ని రకాలుగా వాడేసుకుంటే అది మంచిది కాదు. సో మీకు ఫ్యూచర్ అనేది మీకే కష్టం అవుతుంది. అంటే అదే తెలిసినటువంటి వ్యక్తి రిపీట్ అంటే ఆయనేనా, ఏం చెప్తాడులే, చూసినాంలే, అప్పుడు వచ్చిందిలే, ఇప్పుడు వచ్చిందిలే అని చెప్పేసి ఒక భావం అనేది ఏర్పడుతుంది. బట్ అప్లైనర్ ని ఎప్పుడు చూపించాలా, ఒక సక్సెస్ అనే విషయంలో, సో ఈ వ్యక్తిని చూసి నేను నేర్చుకున్నాను, ఈ వ్యక్తి ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఎడిఫికేషన్ చేయాలి వాళ్ళని, జస్ట్ ప్రశంసిస్తూ వాళ్ళ అచీవ్మెంట్ చేసిండే దాన్ని వాళ్ళకి చూపిస్తూ మనం చెప్తే వాళ్ళ ఒక లెవెల్ అనేది పెరుగుతూ వస్తుంది. సో వాళ్ళు వినే తత్వం ఎట్లా ఉంటుందంటే ఇంకాస్త కాన్షియస్ గా వింటారు, ఇంకాస్త ఇంపుగా. సో ఈ వ్యక్తి అంత గ్రేట్ అని చెప్పేసి వినే ప్రయత్నం చేస్తాడు. ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి. రైట్. సో అప్పుడు ఏం చేస్తాడు, ఇంకాస్త క్యూరియాసిటీగా వింటాడు.
క్యూరియాసిటీగా ఇంకా ఏం చెప్తారా ఈ వ్యక్తి, అలాంటి వ్యక్తి, సో ఎట్లా అచీవ్మెంట్ అయ్యాడు, ఏ రకంగా అని చెప్పేసి ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన తర్వాత ఇంకాస్త వింటూ తను నేర్చుకుంటూ, సో డెఫినెట్లీ మన టీంలో వర్క్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అప్లైన్ ఎలా వాడుకోవాలి, సో ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలా, మాక్సిమం వాడేసుకోవాలా, నో ప్రాబ్లం. బట్ సో ఎలా వాడుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఆ వాల్యూ అనేది అప్లైన్ ఉండే తీరాల. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, డూ రైట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా, ఈదర్ ఫేస్బుక్, వాట్సాప్, ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ మీరు ఎలా వాడుతున్నారు, మీరు దాన్ని వాడుతున్నారా, అది మిమ్మల్ని వాడుతుందా, గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం దాన్ని మీరు వాడే ప్రయత్నమే చేయండి, కానీ మీరు దాన్ని వాడించుకునే ప్రయత్నం చేయకూడదు. సో అడిక్షన్లో ఉన్నారా, లేకపోతే రైట్ యూజ్లో ఉన్నారా? ఒక ఫేస్బుక్ని మీకు తెలుసో తెలీదో, ఈ రోజు నుంచి ఎంతమందికి ఉన్నాయో తెలీదు, ఫేస్బుక్ పేజ్ ఎంతమందికి ఉంది, ఫేస్బుక్ పేజ్ ఫేస్బుక్ పేజ్ ఎంతమందికి ఉంది, జస్ట్ ఐ అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఫేస్బుక్ పేజ్, ప్రొఫైల్ వేరే, ఫేస్బుక్ పేజ్ వేరే. ఎంతమందికి ఉంది ఫేస్బుక్ పేజ్? సో నేను 21 డేస్ తర్వాత ఒకటి ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాంట్లో కంప్లీట్ ఈ స్కిల్స్ నేర్పిస్తాను. సో ఫేస్బుక్ పేజ్ని ఎట్లా ఓపెన్ చేయాలా, దాంట్లో ఎట్లా పోస్ట్ చేయాలా, ఎటువంటివి ఎట్లా ట్యాగ్ చేయాలా, ఇలాంటివన్నీ మీకు 21 డేస్ తర్వాత నేను నేర్పిస్తాను. ఎంతమందికి ఉంది ఇక్కడ ఫేస్బుక్ పేజ్? సార్ నేను చెప్పేది వినపడుతుందా? సో భాస్కర్ సార్ మీకు ఉంది, తర్వాత ఇంకా ఎవరికి ఉంది? క్లోజ్ చేయండి. రైట్ సార్, ఇంకా ఎవరికి ఉంది? సార్ లేదు అని చెప్పండి, లేకపోతే ఎస్ అని చెప్పండి, సింపుల్. ఏంది సార్ ఇంత టైం వేస్ట్ చేయడం మనము? సో ఎస్ సార్ నో రెండే. ఓకే, ఓకే, రైట్. చూడండి, నేను అంటే గట్టిగా చెప్తే మాత్రం చెప్తారు కానీ లేకపోతే ఫాస్ట్గా చెప్పరా అనమాట. రైట్. వీరాంజనేయులు సార్ ఓకే, సూపర్. రెడ్డి సార్ నో, ఓకే, నో ప్రాబ్లం. అంపైర్ సార్ ఓకే, ఓకే. భాస్కర్ సార్ ఓకే. సో నలుగురిలో ఓ ఇద్దరికి ఉంది, ముగ్గురికి ఉంది, ఒకరికి లేదు, సింపుల్. 5 మందికి ఉంది, ఓకే, నో ప్రాబ్లం. రైట్, రైట్. ఎట్లా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలా, దాన్ని ఎట్లా మనం పోస్ట్ చేయాలా, ఇలాంటి విషయాలన్నీ నేను ఆఫ్లైన్ ప్రోగ్రాంలో చెప్తాను. సో ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్తే మీకు అంటే మీ ద్వారా అన్ని నేర్పించి మీకు క్లారిటీ ఇవ్వడమే అది ఆఫ్లైన్ ప్రోగ్రాంలో చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చేయండి అంటే మీరు ఎక్కడ ఏ సిచ్యుయేషన్లో ఉంటారో నాకు తెలియదు. జస్ట్ వీడియో ఆన్ చేసుకోవాలంటేనే మీకు చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏడో బ్రష్ చేసుకుంటుంటారు, ఇంకా ఏదో పని చేసుకుంటుంటారు, ఇంకోటి ఏదో చేసుకుంటుంటారు. సో అట్లా కాకోకుండా మీటింగ్ హాల్లో అయితే ఏది చూసుకోరు. సో నన్నే చూసుకుంటుంటారు, సింపుల్ గా మొబైల్ పట్టుకుంటారు. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తున్నట్లల్లా ఒక్కొక్కటి చేస్తూ వస్తారు. కాబట్టి సో ఆఫ్లైన్ ప్రోగ్రామ్ లో ఆ స్కిల్స్ అనేది నేను నేర్పిస్తాను. రైట్. సో డూ రైట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా, దాన్ని సరిగ్గా మనం వాడుకోవాలి. సో అది మనల్ని వాడుకోకూడదు. మనం దాన్ని వాడుకుంటే మనం కరోడ్పతిలు, అది మనల్ని వాడుకుంటే మనం చీప్ అయిపోతాం, మనం ఇంకా పూర్ అయిపోతాం. ఒక్క నిమిషం, దాన్ని మ్యూట్ చేస్తా. రైట్. రైట్. తర్వాత వచ్చేసి డూ ఓన్లీ వాట్ ఈస్ డూప్లికబుల్. సో ఏదైతే డూప్లికేట్ చేయబడుతుందో దాన్ని మాత్రమే చేయాలి. సో ఏదైనా మీరు సో టీం వర్క్ లో ఏదైనా పని చేస్తున్నప్పుడు సో డూప్లికేషన్ అవుతుందా లేదా, సింపుల్. ఒక ప్రాస్పెక్ట్ మనం ప్రెజెంటేషన్ చేస్తున్నాం, అది అక్కడే స్టాప్ అవుతుందా, డూప్లికేట్ చేస్తున్నామా? సింపుల్. ఒక వ్యక్తికి చేస్తూ మనం లీడ్స్ తీసుకుంటున్నామా లేదా, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ తీసుకుంటున్నామా లేదా, వాళ్ళ దగ్గర లిస్ట్ చేపిస్తున్నామా లేదా. సో అక్కడ నుంచి మనకు గ్రోత్ అనేది కనపడదు. ప్రతి ఒక్క చోట కానీ మనం గ్రోత్ అనేది చూస్తూ ఉండాలి. సో ఒక కస్టమర్ తో పాటు లీడర్స్ ఇలా గ్రోత్ అనేది పెరుగుతూ ఉండాలి.
సో అప్పుడు మాత్రమే కరెక్ట్ అది. లేకపోతే మనం యూసేజ్ అనేది కరెక్ట్ గా రావడం లేదు అక్కడ. ముందుకు అలానే వెళ్ళిపోతే ఫ్యూచర్ లో ఏమవుతుందంటే ఆ ఒక్క వ్యక్తి అనేది ఉంటుంది, కానీ డూప్లికేషన్ ఆఫ్ టీమ్స్ అనేటివి ఉండదు. సో ఏదైతే డూప్లికబుల్లో అదే చేయాలి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇంతవరకు వచ్చేసి కార్డినల్ రూల్స్ అని చెప్పాం. ఇప్పుడు వచ్చేసి గైడ్ లైన్స్. సో ఇట్లా 7 గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ 7 గైడ్ లైన్స్ అంతే ఇంపార్టెంట్ అవుతుంది. ఇంతవరకు కార్డినల్ రూల్స్, ఇప్పుడు వచ్చేసి గైడ్ లైన్ ఏంటది? బి ఏ మ్యాన్ ఆఫ్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. మ్యాన్ ఆఫ్ హానెస్టీ అంటే ఒక నిజాయితీ పరుడు అని చెప్పొచ్చు సింపుల్ గా. సో ఏ మాత్రం ఎవరికి మోసం చేయకుండా, సో ఏ విషయంలో అయినా కానీ మీరు మోసం చేయకూడదు. అండ్ ఇంటిగ్రిటీ అంటే, నాకు తెలుగులో కరెక్ట్ మీనింగ్ తెలియదు కానీ బట్ అది ఇంటిగ్రిటీ అంటే ఏదో తెలుసు. సో ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే, నలుగురిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఒకే వ్యక్తిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు. రైట్. సో ఒకే వ్యక్తిగా ఉన్నా కానీ, లేదా నలుగురిలో ఉన్నా కానీ కరెక్ట్ గా ఉండేటువంటి వ్యక్తినే ఇంటిగ్రిటీ కరెక్ట్ గా ఉంది అని అర్థం. అంటే వాళ్ళ స్వభావం అనేది ఎట్లా, నలుగురిలో ఉన్న సేమ్ మెంటాలిటీ ఉంటుంది, సేమ్ ఒక్కడుగా ఉన్న సేమ్ మెంటాలిటీ ఉంటుంది. సో మోసం చేసేట తత్వం అస్సలు ఉండదు. ఇప్పుడు ఎవరు లేరు, దాన్ని దొంగిలిద్దాం దీన్ని దొంగిలిద్దాం అనే తత్వము ఉండదు. సో ఇంతమంది ఉన్నారు, వాణ్ణి వాణ్ణి లాగదాం వీణ్ణి లాగదాం లేదా వాణ్ణి మోసం చేద్దాం అనే మెంటాలిటీ కానీ వాళ్ళలో ఉండదు. సో దట్ ఈస్ ఇంటిగ్రిటీ. సో బీ ఏ మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. సో ఈ వ్యక్తి ఎక్కడున్నా ఎవరికి ఇబ్బందులు అనేది ఉండదు. సో అంత హ్యాపీగా ఉంటుంది. సో అలానే మన క్వాలిటీస్, మన గైడ్ లైన్స్ అనేవి అలా ఉండాలి. సో అప్పుడు మాత్రమే. సో లైఫ్ లో ఏంటంటే ప్రతి ఒక్కటి చెక్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని చెక్ చేసే వాళ్ళు ఉంటారు. వెరీ ఇంపార్టెంట్. మీకు ఎట్లాంటి ఎట్లాంటి కాంటాక్ట్స్ దొరుకుతాయో తెలియదు, ఎట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వ్యక్తులు దొరుకుతారో తెలుసు. మనల్ని కానీ చెక్ చేసేటువంటి స్వభావాలు ఉంటాయి కొంతవరకు. సో మనం ఎలా ఉంటాం, సంఘంలో ఎలా ఉంటాం, మన హానెస్టీ ఏంటి, ఇంటిగ్రిటీ ఏంటి, మనం చెప్పిన విషయాన్ని ఎట్లా గుర్తించుకుని వాళ్ళకి కరెక్ట్ టైంకి ఏంటి డెలివర్ చేస్తాం. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైతే దానిపైన ఫోకస్ చేయమో, సో మనం ఓల్డ్ వ్యక్తిగా ఏదో పాత అలవాట్లలో, సో పాత తప్పులు చేసిన దాంట్లో పాత క్వాలిటీస్ ఏమన్నా మళ్ళీ అదే పాస్ అవుతూ ఉంటే ఫ్యూచర్లో అనేది హానెస్టీకి మీనింగ్ ఉండదు, ఇంటిగ్రిటీకి మీనింగ్ ఉండదు. సో ఇంతవరకు చేసిండే తప్పులు ఉండొచ్చు. సో మనిషి తప్పు చేస్తాడు, బట్ తెలుసుకున్నాక తప్పు చేయడు. దాని నుంచి సమస్యలు ఉంటాయి అని తెలుసుకున్నాక తప్పు చేయడు. తప్పు చేశాడు అంటే ఆ వ్యక్తి ఇంటెన్షన్ గా చేశాడని, తప్పు చేయాలనే చేస్తాడని చెప్పేసి అనుకోవచ్చు. సో కాబట్టి హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని గుర్తుపెట్టుకోండి. 100% సబ్మిషన్ టు యువర్ అప్లై. 100%. మీరు నమ్ముతారో లేదో, ఒక డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? సో ఈరోజు పేషెంట్ రావాలని చెప్పేసి టెంకాయ కొడతాడు దేవుడికి. అదే లాయర్ ఏం చేస్తాడు? సో పెన్లా మూడు కొట్లాడుకుని నా దగ్గర రావాలా, ఏదో విడాకుల కేసు, ఇంకో కేసు ఏదో ఒకటి, వాళ్ళు కొట్టుకోవాలా రావాలా ఏదో ఒక కేసు రావాలని చెప్పేసి అనుకుంటాడు. రైట్. సో ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, కింద నా టీం అందరూ బాగుపడాలా, వాళ్ళకి లక్షల లక్షల ఇన్కమ్ రావాలా, తద్వారా నాకే ₹1,00,00,000 ఇన్కమ్ రావాలా అని చెప్పేసి ఒకే వ్యక్తి ఆలోచించేసేది ఎవరంటే నెట్వర్కర్. సో కాబట్టి నెట్వర్కర్ తప్ప కింద ఉండే వాళ్ళు బాగుపడాలని ఎవ్వరూ ఆలోచించారు. కాబట్టి సో 100% సబ్మిషన్ ఉండాల. సో సరెండర్ కావాలా. నన్ను అడిగితే సరెండర్ సార్, మీరు ఏదైనా చెప్పండి సార్, నేను నేర్చుకుంటాను, అప్లై చేస్తాను, నేను ఎదుగుతాను సార్ అనేటువంటి ధోరణి మనలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. లేదు, ఆయనేం తెలుసు, ఆయనకేం తెలుసు, నీకు ఆయనకి తెలిసిందే కొంతే నీకు తెలుసుకో చాలు. ఆయన ముందున్నాడుగా, సింపుల్. సో ఆయన ముందున్నాడంటే కొంతవరకు తెలుసుకుని ముందుకెళ్ళాడుగా. సో అంతే విషయాలు తెలుసుకో. తర్వాత ఇంకొక అప్లైనర్ దొరుకుతాడు, ఆయన నుంచి కొంచెం తెలుసుకో. డెఫినెట్లీ అప్లైనర్ అంటే మీకు ఇమీడియట్ పర్సనే కాదు, ఇంకొక వ్యక్తి అందరూ ఉన్నారు. సో అందరికీ సబ్మిషన్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళు చెప్పింది నేర్చుకునేది ఇంపార్టెంట్. సో మీలో అప్లైనర్స్ కింద మంచి క్వాలిటీస్ ఉన్నాయి, వెరీ హ్యాపీ, ఇంకాస్త ముందుకు వెళ్ళొచ్చు మీరు. లేదు, తక్కువ ఉన్నాయి బట్ సబ్మిట్ కావాలా, 100% సబ్మిట్ కావాలా, అక్కడ నేర్చుకోవాలా. సో వాళ్ళు మీ మంచి కోసమే ఏదో ఒక స్ట్రాటజీస్ ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి సబ్మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సరెండర్ కావాలి. రైట్. అట్ ది సేమ్ టైం టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్.
ఫ్యూ డేస్ బ్యాక్ నేను చెప్పినట్టుగా ఇది మీ బిజినెస్, లెఫ్ట్ కానీ రైట్ కానీ. సో నాకు లెఫ్ట్ సంబంధం లేదు సార్, నాకు రైట్ సంబంధం లేదు సార్, అదంతా మీకు సంబంధించింది. ఇలాంటి అంటే స్వభావాలు మనకు ఉండకూడదు. సో దిస్ ఈజ్ అవర్ బిజినెస్. లెఫ్ట్ టీం కానీ రైట్ టీం కానీ, ఈ రోజుకి నా టీంలో లెఫ్ట్ టీం కానీ రైట్ టీం కానీ నేను ఎవరికి బ్లేమ్ చేయను. సో నేను ఎక్కడ వెళ్ళాలో వెళ్తాను, రైట్. దాని వరకు ఏం చేయాలో చేస్తాను. సో ఏదైనా హెల్ప్ అంటే అవసరమైతే తీసుకుంటాను, అంతేకాని నేను డిమాండ్స్ చేయను, ఇంకోటి చేయను, ఇంకోటి చేయను, ఇంకోటి చేయను. సో అలానే మన వ్యక్తిత్వం అనేది ఉండాలా. ఫ్యూచర్ లో కానీ మన టీమ్స్ ని అలానే ఫాలో చేయించాలి. లేకపోతే అది మీకు చాలా ఓవర్ బర్డెన్స్ అయిపోతాయి. ఓవర్ బర్డెన్స్. సో తెలియకోకుండానే ప్రెజర్స్ అనేది చాలా క్రియేట్ అవుతాయి. ఎంతమంది కానీ మీరు స్ట్రాటజీస్ ఉపయోగించి వాళ్ళకి సబ్మిట్ అయిపోతారు. అట్లా కాకుండా మనం ఏం చేయాలా? సో రెస్పాన్సిబిలిటీ మన టీం, మన బిజినెస్. సో హెల్ప్ కొంతవరకు తీసుకోవచ్చు, బట్ అది అంతా నువ్వే చేయాలనేది చాలా తప్పు అవుతుంది. సో వాళ్ళకి టీమ్స్ ఉంటాయి, వాళ్ళకి వేరే రకంగా ఉంటాయి. సో కాబట్టి వాళ్ళని సరెండర్ చేసేటువంటి బాధ్యత తీసుకోకండి. సో మన షాపు, మన బంగారు షాప్ అనుకోండి, వేరే వాళ్ళకి కీ ఇస్తామా, నువ్వు పోయి ఓపెన్ చేసి కూర్చో, నేను వస్తానని చెప్పేసి లేదు. వస్తా, వేరే వాళ్ళకి ఇవ్వము ఆ కీ. సో గోల్డ్ షాప్ నాది, నేనే పోవాలా, లేకపోతే అది మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దాంట్లో దొంగతనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని చూస్తే మరి వాళ్ళకి ఏదో దుర్బుద్ధి పుట్టి దాన్ని ఏదైనా చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి మేము ఎవరికి ఏమో అనేటువంటి భావాలు మనలో ఉంటాయి. కాబట్టి బిజినెస్ గాని అంతే. సో వేరే వాళ్ళకి సబ్మిషన్ మీరు చేస్తారనుకోండి, ఫ్యూచర్ లో మీరు కాకపోతే ఇంకొకరికని ఎవరికైనా ఇవ్వచ్చు, చెప్పే కాదు అది. కాబట్టి మనది, మన నెట్వర్క్ మనం క్రియేట్ చేసుకోండి, మన షాప్, మన బిజినెస్ మనమే ఓపెన్ చేసుకోవాలా, మనమే కూర్చోవాలా. సో మన బిజినెస్ అని చెప్పేసి మనం 100% మనం దానికి రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం బిజినెస్ లో ముందుకెళ్తాం. అండ్ యూజ్ వి, నాట్ ఐ, వెన్ కన్వర్సింగ్ విత్ యువర్ టీమ్. ఫ్యామిలీలో మనం మాట్లాడతాం, ఫ్యామిలీలో అన్నదమ్ములు ఇంకోరు ఉన్నప్పుడు మన అని మాట్లాడతాం సింపుల్ గా. అదే టీమ్స్ లో ఇంకోరిలో వచ్చేసరికి ఎప్పుడైతే నువ్వు అని సంబోధిస్తామనుకోండి, సో అక్కడ ఒక రిలేషన్షిప్ బాండింగ్ అనేది తగ్గిపోతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఫ్యామిలీ, ఇది కూడా ఒక కుటుంబమే, నిన్ను నమ్ముకొని వచ్చిండేటువంటి వ్యక్తి. సో హీఈస్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్. సో వాళ్ళను కూడా మనము అనేది సంబోధించినప్పుడు డెఫినెట్లీ రిలేషన్షిప్ బిల్ట్ అవుతుంది. సో లాంగ్ టైం మన దగ్గర ఉంటారు. సో లాంగ్ టైం బిజినెస్ చేస్తారు, డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు. డెఫినెట్లీ ఆ రకంగా మనము మన మాట్లాడే స్వభావాలు కానీ మార్చుకోవాలి, మాట్లాడే పదాలు కానీ మార్చుకోవాలి. ఎక్కడ వేరే వాళ్ళు హర్ట్ అవుతారు, ఓన్ చేసుకునేటువంటి భావం ఉండాలి. ఎప్పుడైతే మనం సొంత మనుషుల్ని ఎలా భావిస్తాం, సో వాళ్ళని ఎప్పుడు మనం నువ్వు అని సంబోధించం. మనము, మన ఇల్లు, మన ఫ్యామిలీ, మన హసెట్, ఇంకోటి అనుకుంటా. సో మన అని చెప్పేసి పెద్దదానికి మిస్యూజ్ చేయకండి. మీరు అట్లాగని చాలా బుద్ధివంతులు ఉంటారు. సో మన అంటే ఆ టైప్ గా కాకోకుండా, సో ఎక్కడ మనం అనేది వాడుకోవాలా, వాళ్ళని ఎక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలా, బాండింగ్ కోసం ఇంక్లూడ్ చేసుకోవాలా, సో అక్కడ వాడుకోవాలా, రైట్. అట్ ది సేమ్ టైం హ్యావ్ ఏ పాజిటివ్ అటిట్యూడ్ అండ్ బీ ఎక్సైటెడ్. ప్రతిసారి ఒక మంచితనం అనేది ఉండాలా. సో మంచి చూసే తత్వం ఉండాలి. సో పచ్చ కామెరలు ఉన్నవానికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. ఎందుకు? వాని లోపల ఉండేదే పచ్చగా ఉంది కాబట్టి అట్లా కనబడుతుంది. ఆ? అట్లా కనబడుతుంది. ఒకసారి ఏం చేశారు, ఒక చిన్న స్టోరీ గుర్తుకొస్తుంది. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. సో ఏదో సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ సమస్యకి డాక్టర్ రాసిన ట్రీట్మెంట్ ఏంటంటే, నువ్వు ఏది చూసినా గ్రీన్ గా ఉండాల, ఏది చూసినా నువ్వు గ్రీన్ గా ఉండాల. అట్లా చూస్తే వెరీ హ్యాపీ, నీకు ఏమి సమస్యలు ఉండదు, నువ్వు పచ్చగా ఉండేది తప్ప వేరేది ఏమీ చూడకూడదు అని చెప్పేసి డాక్టర్ సజెస్ట్ చేస్తాడు. సో వాడు పెద్ద కరోడ్పతి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కరోడ్పతిసే. వాడు ఏం చేస్తాడు, మొత్తం ఇంటిని గ్రీన్ పెయింటింగ్ వేస్తాడు, బయట బాల్కనీస్ మొత్తం గ్రీన్ పెయింట్ ఉంటది. సో వాళ్ళ సరౌండింగ్స్ మొత్తం గ్రీన్ ఉంటది, రైట్. వాళ్ళు ఎక్కడ ఈవెన్ బాత్రూమ్ పోవాలన్నా టోటల్ గ్రీన్ ఉంటది, ఫుడ్ తినాలన్నా గ్రీన్ ఉంటది, వాటర్ తాగాలన్నా గ్రీన్ ఉంటది. సో ఇదేంట్రా ఇది,
సో వీడు ఒక్కటి ప్రాబ్లము ఇంతమందికి సమస్య అయిపోతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. అదే ఆలోచన చేసి మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్తారు. సార్ ఏంది సార్ మాకు ఈ ప్రయత్నం ఎట్లా? సో ఈ వ్యక్తి ప్రతిదీ గ్రీన్ గా ఉండాలంటాడు, ప్రతిదీ గ్రీన్ తోనే నింపేసినాడు, మా ఫ్యామిలీ మొత్తం గ్రీన్ గ్రీన్, ఈవెన్ మేము కట్టుకునే దుస్తులు కానీ గ్రీన్ అనుకున్నాడు, మేము గ్రీన్ మేకప్ చేసుకోవాలంటాడు. సో ఇదేంది సార్ అని చెప్పేసి వాళ్ళందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అది కాదే, నువ్వు గ్రీన్ గా చూడాలా అన్నప్పుడు నువ్వు చూసే తత్వంలో గ్రీన్ ఒక స్పెక్స్ వాడితే అయిపోతుంది కదా, మొత్తం గ్రీన్ కనపడుతుంది కదా, నువ్వెందుకు అంత వరి అయిపోయావు అని చెప్పేసి డాక్టర్ చెప్తాడు. అంటే గ్రీన్ అద్దాలు పెట్టేసుకుంటే మొత్తం గ్రీన్ కనపడుతుంది, నువ్వెందుకు అంత ఇబ్బంది పెట్టి ఇంకోరిని ఇబ్బంది పెడుతున్నావు? సో మై డియర్ ఫ్రెండ్, పాజిటివ్ అటిట్యూడ్ పాజిటివ్ అటిట్యూడ్ అనేది ఉండాలి. సో మనం చూసే తత్వంలో కరెక్ట్ గా ఉంటే అన్ని మనకి మంచిగా కనపడతాయి. ఆ గ్రీన్స్ స్పెక్ట్స్ మనం పెట్టుకుంటే అంతా గ్రీన్ కనపడుతుంది, కానీ మనం ఏం చేస్తాం, అందరినీ గ్రీన్ చేయాలని చెప్పేసి చేసే ప్రయత్నం చేస్తాం, అందరినీ పాజిటివ్ చేయాలనే ప్రయత్నం చేస్తాం. కాదు. సో మనం చూసే ప్రవర్తన ఉంది, మనం చూసే కోణం ఎలా ఉంది అనే జస్ట్ మనం మార్చుకుంటే మనకు అంతా కనపడుతుంది. సో దీన్ని నెగిటివ్ గా కానీ వాడుకోవచ్చు, పాజిటివ్ గా కానీ వాడుకోవచ్చు. సో నీ చూసే చూపులో ఒక పాజిటివ్నెస్ ఉందా, నీకు పాజిటివ్ కనపడుతుంది. నీ చూసే చూపులో నెగిటివ్ అనేది ఉందా, నెగిటివే కనపడుతుంది, వేరే ఏమీ కనపడదు. అండ్ బీ ఎక్సైటెడ్, ప్రతిదానికి ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉండని, ఏదో చేయాలనే ఒక తపన ఉండని, దాంతోపాటు నేను సాధిస్తున్నాను అనేటువంటి తపన ఉంది. సో ఆ ఒక కళ అనేది మీ ఫేస్ లో కనపడాల, అప్పుడు మాత్రమే మనము ముందుకెళ్తాం. అండ్ నో కంప్లైంట్, నో క్రిటిసైజ్, నో కండెమ్. కంప్లైనింగ్ ఉండకూడదు, క్రిటిసైజ్ ఉండకూడదు, కండెమ్ ఖండించేది ఉండకూడదు, విమర్శించేది ఉండకూడదు. సో ఒకరి గురించి ఒక ఫిర్యాదు చేసుకునేది ఉండకూడదు. ఎందుకంటే దీనికి ఒక కథ మనిషికి 5 వేళ్ళు ఉన్నాయి. సో పెద్దది అంటుందంట, నేను బరువులు ఎత్తాలంటే ఫస్ట్ ఉంటాను, సో ఇది నేను చాలా స్ట్రాంగ్, మీరంతా వేస్ట్ అని చెప్పేసి. ఇంకోటి అంటుందంట, సో నేను ప్రతిదాన్ని నేను రూల్ చేస్తున్నాను, చూపిస్తున్నాను, ఎత్తి చూపిస్తున్నాను, ఇది చేయి అది చేయి అని చెప్తున్నాను, కాబట్టి నేనే గ్రేటు, నేనే రూలర్ అని. ఇవన్నీ కాదు, మధ్యలో వ్యక్తి అంటుందంట, మధ్యలో ఉండేటువంటి వేలు, అందరికన్నా పొడవు ఉన్నాను నేను, సో నా చుట్టూ 2 స్నేహితులు ఉన్నారు, ఇక్కడ 2 భటులు ఉన్నారు, నేనే కింగ్ అని చెప్పేసి, నాకు సరౌండింగ్స్ లో మీ 4 ఉన్నారు, నేనే కింగ్ అంటదంట. నేనే మధ్యలో ఉన్నాను, నేనే ఎత్తున్నాను, మీరే నాకు సెక్యూరిటీ అని చెప్పేసి, ఇది గ్రేట్ అనుకుంటున్నాను. రైట్. ఇది అంటుంది, ఏ ఒక్క సంపద సృష్టించినా మీరు పెట్టుకోవాల్సింది ఫస్ట్ రింగ్ ఫింగరే, కాబట్టి నా సంపద ఏదైనా ఉందంటే, నేను కోటీశ్వరుడు ఎవరన్నా అంటే నేను అని చెప్పేసి ఇది అని చెప్తుందంట. చాలా సైలెంట్ అయిపోతుంది, వీళ్ళందరూ అనుకుంటారంట, నవ్వుతారు. సో నువ్వు చిన్నోడు, నువ్వు ఏమి సంబంధం లేదు, నువ్వు వేస్ట్ అని చెప్పేసి దీన్ని అంటారంట. సో వీళ్ళు కొట్లాడుతూ కొట్లాడుతూ బాడీ మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది, బాడీకి మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది. మీరేంద్రా ఇంతమంది ఇట్లా కొట్లాడుతున్నారని చెప్పేసి దేవుని దగ్గర వెళ్తారు. సో దేవుడు ఏం చేస్తాడు, ఏంటి మీ సమస్య? సార్ మేము మీలో ఎవరు గ్రేట్ అని చెప్పేసి, అంటే ఒకరికొరు అనుకుంటున్నాము, సో ఎవరు గ్రేట్ అని చెప్పేసి మీరు చెప్పండి అని చెప్పేసి స్వామి దగ్గరికి వెళ్తారు, ఒక దేవుని దగ్గర వెళ్తారు. బట్ ఆ వ్యక్తి చెప్తాడు, సార్ నేను ఇట్లా, కాబట్టి నేను గ్రేటు, నేను అందరినీ రూల్ చేస్తాను, నేను గ్రేటు, సో నేను పెద్దవాడిని కాబట్టి నేను గ్రేటు, సో నా సంపద ఏదైనా ఉందంటే నాకు దొరుకుతుంది సార్ అని చెప్పేసి నేను గ్రేట్ అంటాడు. చిన్న వ్యక్తి చాలా సైలెంట్ గా ఉంటాడు, సో నేను ఏమి చెప్పను కదా, సో నువ్వు ఏమి చెప్పు కదబ్బా, ఏంది నువ్వేంటి, నువ్వు తక్కువ ఎక్కువ నువ్వేం చెప్పుకోలేదే అంటాడు. సార్ వాళ్ళు ఎంతమంది అన్నా ఉని, ఎప్పుడైనా ఉని, నేను నమస్కారం మీకోసం చేస్తున్నానంటే వీళ్ళందరూ వెనకే ఉంటారు, నేను మాత్రం నీకు కనపడతాను, ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఏదైనా ఉందంటే నాకే దొరుకుతుంది, నేనే గ్రేట్ అని చెప్పేసి ఆ చిన్న ఏళ్ళు చెప్పుకుంటుందంట. సో ఏదైనా ఒక రిలేషన్షిప్, అంటే పెళ్లి అయిన తర్వాత మన బాండింగ్ అనేది ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, కాబట్టి నేనే గ్రేట్ అని చెప్పేసి ఆ చిన్న చెప్పుకుంటుందంట. ఎవరికి వాళ్ళే గ్రేట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి నో కంప్లైంట్. సో కంప్లైనింగ్ అనేది ఎట్లా ఉంటుంది, ఏదో చిన్న చిన్న ఉండే ఉంటాయి, రైట్. కంప్లైనింగ్ అనేది వినకూడదు, క్రిటిసైజ్ అనేది తీసుకోవాలి, అది పాజిటివ్ గా తీసుకోవాలి. ఎవరైనా నిన్ను విమర్శించినారంటే, సో దాంట్లో నీకు నేర్చుకునేది ఉందా, వదిలేసేది ఉందా, రెండే నువ్వు గుర్తుంచుకోవాలా. వాళ్ళు నిన్ను విమర్శించారు అంటే దాని నుంచి నేను ఎంత నేర్చుకోవాలా,
సో ఆ వ్యక్తి చెప్పిందే తప్ప రైటా? తప్పు అయితే వదిలేసి, అది రైట్ అయితే నీ క్వాలిటీస్ లో ఏదో ఒకటి గుర్చి చెప్పినాడంటే దాని నుంచి నేర్చుకుని నువ్వు బయటికి రావాలి. సో ఎవరైనా విమర్శించే ఉండే వాళ్ళు ఉన్నారంటే చాలా హ్యాపీ నాకు. మీరు నమ్ముతారో లేదో చాలా హ్యాపీ. సో ఏదైతే క్వాలిటీస్ లేదో ఆ వ్యక్తి నన్ను విమర్శిస్తుంటాడు, ఆ క్వాలిటీస్ నేను పెంచుకుంటాను, నేను అప్గ్రేడ్ అవుతాను, నేను ముందుకెళ్తాను. సో మీరు అట్లా ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదు? సో వాడు ఏదో విమర్శించాడు, ఏదో చెప్పాడని చెప్పేసి మనం ఏం చేసుకుంటాము? వాడు అంత అన్నాడా, వాడు మన్నొచ్చినాడు నిన్నొచ్చినాడు, వాడెంత వీడెంత, ఇలాంటివన్నీ మనం ముందుకెళ్ళిపోతే ఎక్కడ ఉపయోగం లేదు. కాబట్టి మనం ఏం చేయాలా? విమర్శలు విమర్శించే వాళ్ళు లేకపోతే డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కోవాలి. విమర్శించండి. విమర్శిస్తే నాలో లోపం ఏంటి, నేను చేసే తప్ప ఒప్ప అనేది నాకు అర్థమవుతుంది కదా. సో నేను ముందుకెళ్ళేకి ఈజీ అవుతుంది. రైట్. సో ఇట్లా కొన్ని క్వాలిటీస్ అనేటివి మనం పెంచుకుంటూ ఉంటే డెఫినెట్లీ మనల్ని ఎక్కడ ఎవరు స్టాప్ చేయలేరు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సో బీ ద పవర్ ఆఫ్ అండ్ ది సర్వర్ ఆఫ్ యువర్ టీమ్. మీరే ఒక ట్రాన్స్ఫార్మర్ గా ఉండాలి. సో ఎనర్జీని వాళ్ళకి సప్లై చేసే వ్యక్తిగా ఉండాలా, కానీ సో ఎనర్జీని తీసుకునే వ్యక్తిగా ఎప్పుడు ఉండకూడదు. ఒక టీం నుంచి ఒక లీడర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? సో పవర్ ఎంత కావాలని చెప్పేసి సప్లై చేసేకి రెడీ ఉంటాడు, కానీ సో వాళ్ళ నుంచి పవర్ తీసుకోకూడదు. వాళ్ళ నుంచి సమస్యలు మనం క్రియేట్ చేయకూడదు. చాలా మందిలో నేను చూస్తుంటాను, లెఫ్ట్ టీం కానీ రైట్ టీం కానీ, సో ఆ వ్యక్తి నుంచి ఈ టీం చెడిపోతుంది సార్. ఎట్లా సార్ అది? సో అప్లైనర్ కింద వ్యక్తుల్ని ఎవరు స్మాష్ చేస్తారు సార్? వాళ్ళకే కావాలి కదా. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కింద వాళ్ళని నెగిటివ్ చేస్తాడు, కింద వ్యక్తుల్ని ఎట్లా తక్కువ చేస్తాడు, కింద వ్యక్తుల్ని బిజినెస్ చేయకుండా ఎలా చేస్తాడు? ఇలాంటి డౌట్స్ అనేవి వస్తాయి. కాబట్టి సో మీరు అని ఒకసారి గుర్తించారనుకోండి, అప్లైనర్ గా కానీ లీడర్ గా కానీ వాళ్ళకి సపోర్టివ్ గా ఉండాలి, కానీ డెమాలిష్ చేసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు, దాన్ని స్మాష్ చేసే వ్యక్తిగా ఉండకూడదు. సో బీ ఏ పర్సన్ విత్ ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ. సో బీ ఏ పవర్ హౌస్ ఆఫ్ యువర్ టీమ్. సో అట్లా క్రియేట్ చేసుకోండి, పవర్ హౌస్ గా మీరు మాడండి. సో సప్లై చేయండి, ఎనర్జీని సప్లై చేయండి మీ టీం కి, ఇంకాస్త మెరుగుపరుచుకుంటూ. సో ఆ టీం ఇంకాస్త వృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. సో మీరుగా మీరు ఇన్స్పిరేషన్ అవుతారు, మీ టీం కి సక్సెస్ఫుల్ వేలో మీరు తీసుకెళ్తారు. ఆ టీము సక్సెస్ అవుతుంది, మీరు సక్సెస్ అవుతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గైడ్ లైన్స్. సో ఇన్ని గైడ్ లైన్స్ మనం తెలుసుకున్నాం అనుకోండి, సో ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ తప్పులు చేయరు, తప్పులు చేసినా మళ్ళీ రిపీట్ చేయరు, దాని నుంచి నేర్చుకుంటారు, ముందుకెళ్తారు. దట్ ఈస్ ద టాపిక్, గైడ్ లైన్స్ అండ్ కార్డినల్ రూల్స్ ఫర్ టుడేస్. ఓకే. సో దిస్ ఈస్ ఫర్ ఆల్ టుడే, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. సో ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎనీ డౌట్స్ ప్లీజ్ టెక్స్ట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, లేకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. సో లెట్ us డిస్కస్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.